ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. 2013లో ల్యాండ్ ఎక్విజిషన్ చట్టాన్ని తీసుకొచ్చి రైతుల భూమిని ఎవరైనా తీసుకోవాలంటే రైతుకు సరైనటువంటి కాంపెన్సేషన్ వారికి పరిహారం ఇవ్వాలి. అదేవిధంగా అడవుల్లో ఉన్నటువంటి మరి ట్రైబల్స్ గిరిజనులకు వారి భూమిని ఎవరు హరించని విధంగా చట్టాన్ని తీసుకొచ్చాం. దళితులకు ఇచ్చినటువంటి భూమికి పట్టాలు ఇచ్చి వారి చేతులకి అప్పజెప్పాలనేటువంటి చట్టాలు చేయడం జరిగింది. The land acquisition bill guaranteed that land could not be snatched from farmers. మీ అందరికీ తెలుసు భూమి అనేటువంటిది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి విషయం. ఒక భూమి ఉంటే రైతు కానీ రైతు కూలీ కానీ అది ఎవరు హరించకుండా చూడాలనుకొని ఆయన కోరుకుంటాడు. It ensured that they would get 4 times the market rate for their land. అందుకనే ఏమైనా అవసరాలకు భూమి తీసుకుంటే 4 రెట్లు మార్కెట్ ధర కన్నా ఎక్కువ ఇవ్వాలని చట్టం చేసిన విషయం మీ అందరికీ తెలుసు. And it was only after all this work that millions and millions of people came out of poverty. మరి ఇవన్నీ కలిపి చేసిన తర్వాత ఉపాధి హామీ కానివ్వండి, చేసిన చట్టాలు కానివ్వండి, దాని అంతటి ప్రతిఫలమే 14 కోట్ల మంది ఆ పేదరికం అనేటువంటి శృంఖలాల నుండి బయటికి రావడానికి సాధ్యమైంది అని మనం చేస్తాం. In 2014 Mr. Narendra Modi came to power and began to dismantle everything that we had done. కానీ దురదృష్టం 2014లో నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యారో మనం చేసినటువంటి వ్యవస్థలన్నిటిని కూడా నాశనం చేసేటువంటి మరి పని చేశారని చెప్పడానికి చాలా బాధగా ఉన్నది. He destroyed the pillars of Manrega and the food security bill. ఏదైతే ఉపాధి హామీ పథకం అదేవిధంగా ఆహార భద్రతా చట్టం తెచ్చి ఒక సామాన్యుడికి మరి పేదవాడికి ఓ జీవనానికి మంచి వెలుగులు చూపాలని మనం బాట వేశామో ఆ బాట పునాదులు ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చి కూలంకషంగా నాశనం చేస్తా ఉన్నది. He started to hand over the money, the Manrega money, to the contractors instead of the laborers. ఉపాధి హామీ డబ్బులన్నీ కూడా కాంట్రాక్టర్లకు వాళ్లకు వీళ్లకు ఇచ్చేటువంటి పని చేశారు. He snatched away the food security bill. మనకున్నటువంటి ఆహార భద్రత చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. And he systematically destroyed the land acquisition bill. మనం చేసినటువంటి ఈ భూ స్వాధీన ల్యాండ్ ఎక్విజిషన్ చట్టంలో ఉన్నటువంటి మంచి మంచి అంశాలన్నీ కూడా తొలగించేశాడు. But he didn't stop there. He carried out note bandi demonetization and took away the 500 and 1000 rupee note. అంతటితో ఆగలేదు సుమా. దాని పైగా మూలిగే నక్క మీద తాటికాయ వేసినట్లు అవన్నీ నాశనం చేయడంతో పాటు మరి నోటు బందీ తీసుకొచ్చాడు, నోట్ల రద్దు, అదేవిధంగా జిఎస్టీ తీసుకొచ్చాడు. అవన్నీ తీసుకొచ్చి మొత్తం మన ఆర్థిక వ్యవస్థనే సర్వనాశనం చేశారు. Thousands of small business people, middle-sized business people, farmers were destroyed. వేల కొలది చిన్న చిన్న వ్యాపారస్తులు మరి రైతులు ఇబ్బంది పడ్డారు. ఆ విషయం మీకు తెలుసు. అనేక పరిశ్రమలు మూతలు పడ్డాయి. But he didn't stop there. He implemented Gabbar Singh tax. ఆయన మీకు ప్రత్యేకంగా జిఎస్టీ గబ్బర్ సింగ్ ట్యాక్స్ తీసుకొని వచ్చి మరి దానిపైన and further complicated the lives of small business people, middle-sized business people and shopkeepers. ఉన్న ఇబ్బందులు కాక దానిపైన ట్యాక్స్ మీద ట్యాక్స్ 5 రకాల ట్యాక్స్ తీసుకొచ్చి చిన్న చిన్న వ్యాపారస్తులు ఎంతో ఇబ్బంది